నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ధనుస్సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే శనివారం సందర్భంగా గ్రహచార గోచార శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు అర్ధరాత్రి 12:34 ధనుస్సంక్రమణం జరుగుతోంది. అంటే సూర్య భగవానుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని సంక్రమణం అంటారు. సూర్యుడు ఈరోజు అర్ధరాత్రి పూట ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ధనుస్సంక్రమణం ఏర్పడుతోంది. ఈ ధనుస్సంక్రమణం అనేది జ్యోతిష శాస్త్రపరంగా 4 రాశుల వాళ్ళకి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశుల్లో సూర్యుడి సంచారం ఉన్నట్లయితే ఆ సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ధనుస్సంక్రమణం సందర్భంగా తులారాశి వాళ్ళకి సూర్యుడు విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాడు. నెల రోజుల పాటు తులారాశి వాళ్ళు సోదర సోదరీమణుల యొక్క విశేషమైన సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ ధనుస్సంక్రమణం అనేది చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు 6వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి నెల రోజుల పాటు కర్కాటక రాశి వాళ్ళు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుంటారు, రుణ బాధల నుంచి బయటపడతారు, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకుంటారు. అలాగే ధనుస్సంక్రమణం సందర్భంగా మీనరాశి వాళ్ళకి ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి ఆస్కారం ఉంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దానికి కారణం ఏంటంటే మీనరాశి నుంచి సూర్యుడు దశమంలో సంచారం చేస్తున్నాడు. దశమంలో సూర్యుడి సంచారం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఏకాదశంలో ఈ ధనుస్సంక్రమణం ఏర్పడుతోంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈరోజు అర్ధరాత్రి ధనుస్సంక్రమణం ఏర్పడుతోంది కాబట్టి ఈరోజు చేసేటటువంటి స్నానం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. సూర్యుడికి ప్రియమైన విధంగా కొద్దిగా కుంకుమ పువ్వు, ఎర్రటి పుష్పాలు నీటిలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. స్నానం చేసిన తర్వాత గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, బెల్లం ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే ధనుస్సంక్రమణం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేయటం, రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయటం, నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ధనుర్మాస ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే మార్గశిర శుక్ల పంచమి సందర్భంగా నాగపూజను ఏ విధంగా నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నువ్వు సర్వస్వరూపుడివి. భగవంతుడిని ఎప్పుడు ఉపాసన చేసినా ఈ దృష్టితో ఉపాసన చేయాలి. అందుకని శివుడు గొప్పవాడు అని మాత్రమే అయితే మంచిదే, పాపం పోతుంది, ఎప్పటికైనా జ్ఞానం వస్తుంది, మంచిదే కాదనం. మరి కొంచెం ఎదగాలి, ఎప్పుడు అదేనా, కొంచెం ఎదగాలి, బెటర్. లోపలికి వచ్చావు, ఇంకా లోపలికి రా, అంతే. వాళ్ళ ఇల్లుకి చేరావు, గుమ్మం దాకా వచ్చావు, చాలా సంతోషం, ఆయన కలువు లోపలికి వెళ్ళి ఇంకా సంతోషం. అందుకే మనం వీటిని డిస్కరేజ్ చేయం, కానీ ఇంకా ముందుకు రా 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 అని చెప్తూ ఉంటాం. తర్వాత శ్లోకం అంతా కూడా సర్వ అనే మాట మెచ్చిచ్చాడు. భగవంతుడిని సర్వస్వరూపుడు అని స్తుతిస్తే అది గొప్ప ఉపాసన అవుతుంది. సర్వము ఆయనే అని, సర్వం బ్రహ్మమయం జగత్. ఆ స్థితి కావాలంటే సర్వము అతడైన ఎరుక కలగాలి. అందుకే మీరు వెతకండి, అన్ని పురాణాలు వెతకండి, అన్ని స్తోత్రాలు వెతకండి. ప్రతి స్తోత్రంలో మీరు స్తుతించే దైవం సర్వాత్మకుడని స్తుతిస్తారు. అవునా లేదా?
అది ఇక్కడ సర్వ శరీరగస్త్వమతి సర్వ నియామక ఏకయే వసన్ సర్వ విదాది దేవహర సర్వ దృగీశ్వర సర్వరక్షిత సర్వ సమశ్చ మామవతు సన్నతమేవ ముపేక్షసే కథం శర్వభవోగ్ర భీమ శివ శంకర మామవ పార్వతీపతే. ఇక్కడ మరొకను గొప్ప పదాలు తెచ్చాడు. ఆదిదేవ, హర, శర్వ, భవ, ఉగ్ర, భీమ, శివ, శంకర, పార్వతీపతి అన్ని నామాలు వచ్చాయి. ఇవన్నీ దివ్య శబ్దములు. శర్వ, భవ, ఉగ్ర, నమ శర్వాయ, భవాయ, ఉగ్రాయ అష్టమూర్తి నామాలు వస్తున్నాయి. అదేవిధంగా వేదంలో రుద్రంలో చెప్పబడే శబ్దములన్నీ తీసుకొచ్చాడు. తెచ్చి శర్వ వేరు, సర్వ వేరు. శర్వ అంటే సర్వ జగత్తును లయం చేసేవాడు, అలాగే దుఃఖాల్ని నయము చేయువాడు. ఇది శర్వశబ్దానికి అసలైన అర్థం. ఇప్పుడు సర్వము తానైనటువంటి వాడు. మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం మనకు కనబడుతుంది. సర్వ శబ్దంతో ఒక మంత్రం ఇస్తాడు. ఆ మంత్రం కానీ చేస్తే ఇదొక్కడు చాలు జన్మగని చెప్తాడు భీష్ముడు. అది అంత శక్తి, ఇది అంత శక్తి అండి. అందుకే ఈ శ్లోకాన్ని వింటే చాలు మనం. ఇందులో సర్వ శబ్దం ఎన్ని వాడాడు చూడండి. సర్వ శరీరగ, సర్వ నియామక, సర్వవిత్, సర్వదృగీశ్వర, సర్వరక్షిత, సర్వసమ, మొత్తం 6 తీసుకొచ్చాడు. 6 అంటే షడ్గుణములు. షడ్గుణములు కలిస్తే సంపూర్ణ భగవత్తత్వం చూపిస్తున్నాడు. సర్వశరీరగా, అన్ని ఉపాధుల్లో వ్యాపించిన చైతన్యము నువ్వు. ఇది సర్వశరీరగా. అసలు ఈ మాటలకు అర్థం చేసుకున్న ఈశ్వరుడు అంటే ఏమిటో తెలిసిపోతుందండి. సర్వశరీరగా, గా అంటే వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. సర్వ శరీరములో ఉన్నవాడు. సర్వనియామక, ఊరికనే వ్యాపించి కూర్చొని అన్నిటిని నియమిస్తున్నాడు ఆయన, పాలిస్తున్నాడు. సర్వనియామక, సర్వవిత్, అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు. సర్వదృగీశ్వర, అన్నిటినీ సాక్షిగా దర్శిస్తున్నవాడు. అంతేకాదు సర్వరక్షిత, అన్నిటినీ రక్షిస్తున్నటువంటి వాడు. సర్వసమ, ఈ రక్షించడంలో ఎక్కడ భేదం లేదు, అందరినీ ఒకే విధంగా రక్షిస్తున్నాడు ఆయన. రక్షణలో ఎక్కడ భేదం లేదు కనుక సర్వసముడవు. ఎన్ని సర్వల్లో ఎంత గొప్ప తత్వాన్ని చెప్పాడు చూడండి. సర్వశరీరక, సర్వనియామక, సర్వవిత్, సర్వదృగీశ్వర, సర్వరక్షిత, సర్వసమశ్చ. ఇలాంటి సర్వుడివైన నీకు నేను నమస్కారం చేస్తుంటే ఇంకో ఉపేక్ష ఏంటయ్యా నీకు? ఏం చెప్పి తప్పించుకుంటావు చెప్పు. అందుకు ఈ మాటలన్నీ ఎంత స్తుతి చేసినా తన ప్రయోజనం కోసమే అడగాలండి, తప్పేమీ లేదు. ఏమని అన్నాడంటే, నన్ను ఉపేక్ష చెయ్యకు, నాకు వినబడలేదయ్యా అనడానికి వీల్లేదు, నువ్వు సర్వం ఉంటావు. అంతటా ఉన్నావు అన్నప్పుడు అంతటా ఉన్నాను కానీ నీలో లేను అనలేను. సర్వశరీరగా ఎక్కడ కూర్చున్నావు కనుక నీకు వినబడేటంత దగ్గరగానే ఉన్నావు కనుక వినబడలేదని తప్పించుకోలేవు. విన్నాను కానీ నేనేం చేయలేను, ఒప్పుకోను. సర్వనియామక, ఏదైనా చేయగలిగేటువంటి నియామక శక్తి నీ దగ్గర ఉంది కనుక నువ్వు చేయగలవు. అంతేకాదు చేయగలను కానీ నా పని ఎవడు తప్పు చేసినా కొట్టడమే, నేను ఒప్పుకోను. సర్వరక్షకుడివి. ఇది తెలుసుకోవాల్సింది. భగవంతుడిని స్తుతిస్తూ ఉంటే ఒక గొప్ప తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి 2 రకాలుగా. ఇంకా నేను గొప్పవాడిని అయ్యాను అనుకునే తృప్తి వేరు, ఆయన నాకున్నాడు కదా అని తృప్తి వేరు. భక్తిలో ఈ మొదటి దానికి స్థానం లేదు. ఏది? నేను గొప్పవాడిని అయ్యాననే గర్వజనిత తృప్తి లేదు, స్వామి నాకున్నాడు కదా అనే తృప్తి ఉంటుంది. ఆ తృప్తి కలిగిస్తుంది మనకి మాట. ఇప్పుడు మొదలు పెడుతున్నాడు చూడండి ఇక్కడ. స్వామి, తరించడానికి నాకేమున్నదయ్యా, నువ్వు తప్ప దిక్కులేదు. నాకు ఒక్కటి తెలిసింది ఏమిటంటే, అంతటా ఉన్న నిన్ను పట్టుకు ఏడవడం ఒక్కటే నాకు తెలుసు. ఆ ఏడుపు ఒక్కటే, మామవా నన్ను రక్షించు, ఇది ఒక్కటి తప్ప నాకు ఒకటి తెలియదయ్యా. తెలియదేమిటి? నన్ను తరించడానికి చాలా మార్గములు ఉన్నాయి కదా, ఏదో ఒకటి పట్టుకు ఏడు, లాభం లేదు. ఏ మార్గంలోకి వెళ్ళినా ఆ మార్గాన్ని నేను పరిపూర్ణంగా అనుసరించగలుగుతున్నానని చెప్పగలిగే దమ్ము నాకు లేదు. ఈ మాట ఆయన దగ్గర అనగలిగే దమ్మున్నా చాలండి. భగవంతుడి దగ్గర ఏమీ చేత కాదు అనడం చేతనైనా చాలు, తెలుసుకోండి ఇక్కడ. కానీ అనమే, మన అహం అలా ఒప్పుకోదే, ఊరుకోమే. ఏదో ఒక మార్గంలో వెళ్ళు కానీ ఆ మార్గంలో నేను వెళ్ళగలనన్న గర్వం వదులు. ఏ మార్గంలో వెళ్ళినా నీ చెయ్యూత లేకపోతే వెళ్ళలేనయ్యా అనగలిగేటటువంటి శరణాగతి కావాలి. అది బోధ. అందుకే ఇక్కడ భగవంతుని రూప సౌందర్యం ఎంత చెప్తున్నామో మన బతుకు బాగుపడే మార్గం అంత చెప్తున్నారు గురువులు. అపయ దీక్షితుల వారు ముందు కర్మ మార్గం గురించి మాట్లాడుతున్నాడండి. కర్మ అంటే శాస్త్రం చెప్పిన కర్మాచరణనే కర్మ మార్గం అంటారు. అంతేగాని కర్మ మార్గంలో ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పడేయద్దు దయచేసి. వర్క్ వర్షిప్ లాంటి మాటలు కాదు ఇక్కడ. శాస్త్రం నీకు ఏది విందిచ్చదో అది ఆచరించడమే కర్మ మార్గం. దేని విషయంలో? బ్రతుకు నుంచి తరించాలి అని అనుకుంటే జీవుడికి కనబడేవి 3 మార్గములు: కర్మ, ఉపాసన, వేదాంత విచారణ మార్గం. ఈ 3 మార్గములు కనబడుతున్నాయి. ఈ 3ఇంట్లో దేనిలో నేను వెళదామన్నా నా పరిస్థితి ఏమిటయ్యా చెప్పు. ఈ 3 జోలికి వెళ్లకుండా ఏది చేతనైతే అది చేస్తూ నువ్వు కాపాడాల్సిందే. ఎందుకంటే ఒకటి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వే కాపాడాలంటే అన్ని ప్రయత్నాలు చేసి వచ్చావా నా దగ్గరికి అడుగుతాడు, అవునా లేదా?
అన్నీ చేశానండి, అన్నీ ఫెయిలే, అందుకే నీ దగ్గరికి వచ్చానంటే అయితే సరే అంటాడు, అంతే కదా. ఇదే అన్యథా శరణం నాస్తి అంటే అర్థం ఇదండి. అన్యథా శరణం నాస్తి అంటే ఏ మార్గంలోకి వెళ్ళినా అది గొప్పది కావచ్చు, కానీ అందులో పూర్తి చేయగలిగే సంపూర్ణత, పెర్ఫెక్షన్ నా వల్ల అవుతుందా దేంట్లోనైనా? కర్మ మార్గంలో పెర్ఫెక్షన్ సాధించగలనా? ఉపాసన మార్గంలో పెర్ఫెక్షన్ సాధించగలనా? వేదాంత విచారణలో పెర్ఫెక్షన్ సాధించగలనా? జీవితంలో అప్పుడే 60-70 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా పరిపూర్ణంగా ఒక మంచి మనిషి అనిపించుకునే సంపూర్ణతే లేదే, ఇంకేమి సాధించగలం? ఆలోచించండి. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయో తెలుసా? మన గురించి మనం చర్చ చేసుకున్నప్పుడు వస్తాయి. మనకు లోకం గురించి బోల్డ్ చర్చలు, మన గురించి తప్ప. అందుకే అలా ఉన్నది. ఇక్కడ చూపిస్తున్నాడు కర్మ మార్గం చాలా గొప్పది, కానీ ఏం చేస్తాం? పైగా నువ్వు కర్మను చూపించి మమ్మల్ని అనగలవు. స్వామి కష్టపడుతున్నానయ్యా, బాధపడుతున్నానయ్యా, రక్షించు అన్నాను కదా నీ దగ్గర. నువ్వు చేసుకున్న కర్మ కొద్దీ నువ్వు దుఃఖపడుతున్నావు అని వెంటనే నీ నుంచే వచ్చే ఆన్సర్, అంతే కదా, ఒప్పుకోవాల్సిందే. ఈశ్వరుడు ఎవరు? కర్మ ఫల ప్రదాత. నీ కర్మకు తగ్గ ఫలం నీకు అనుభవిస్తున్నావు, నేను ఇచ్చాను. నీ కర్మకు తగ్గ ఫలం నేను ఇచ్చాను. ఉద్యోగి చేసిన పనికి తగ్గ జీతం పై ఆఫీసర్ ఇచ్చినట్లుగా జీవులు చేసిన కర్మలకు తగ్గ ఫలం పరమేశ్వరుడు ఇస్తాడు. అదే నీ కర్మకు తగ్గ ఫలం ఇచ్చాను, నేనేం చేస్తా? నువ్వు దుఃఖపడుతున్నావంటే ఒకటి పాపం చేసుకుని దుఃఖించ పో అంటావా? నేను ఒప్పుగా కూర్చో, మాట్లాడదాం, ఇద్దరం కూర్చొని తేల్చుకుందాం. కర్మ తథేతి చేద్వదశికాధికత తవ సర్వత ప్రభో ధర్మరతస్య సర్వమపి ధర్మత ఏవ భవాన్ కిమంతరం నిర్మల పుణ్యకర్మ మహనీయ కథం త్వదనుగ్రహం వినా శర్మ దదాసు దేహి శివశంకర మామవ పార్వతీపతే. చూసారా, కైలాసంలోకి ఎంట్రీ అడిగాడు, ఇచ్చాడు. కనిపించవయ్యా అంటే కనిపించాడు. మీ ఇద్దరు మాటలు వినాలంటే వినిపించాడు. కొంచెం తల మీద చేయవయ్యా అంటే వేశాడు. ఒకసారి నన్ను చూడవయ్యా అంటే చూశాడు. చూసిన తర్వాత కబుర్లు మొదలయ్యాయండి. ఎంత చనువు పెరిగిపోయిందంటే డిస్కస్ చేద్దాం. డిస్కషన్ ఆయనతో ఏమిటంటే, నీ కర్మ అలా ఉంది, నేనేం చేయను అంటే, కర్మ అలా ఉంది ఏం చేయనంటే మరి తమరి గొప్పతనం ఏమైందండి అన్నాడు. ఇక్కడది స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మార్గశీర్ష మాసంలో మార్గశిర శుద్ధ చవితి గణేశుని యొక్క ఆరాధన చాలా విశిష్టం. ఈ రోజున స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణేశుని గరికతో పూజించడమే కాకుండా 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా గణేశుని దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన ఆచరించి ఆయనకు ప్రసాదంగా ఈ యొక్క 21 ఉండ్రాళ్లను సమర్పించిన తదుపరి విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి తీపి పదార్థములను కూడా నివేదన చేయాలి. ఎందుచేతనంటే మార్గశీర్ష మాసంలో గణేశుని ఆరాధన విష్ణు ఆరాధనతో సమానము. కారణం, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అన్నారు కదా. గణేశుడే విష్ణుమూర్తి, విష్ణుమూర్తే గణేశుడు అనేటువంటి భావనా పరంపర మనలో రావాలి. ఆ భావనా పరంపరతో కనుక ఈ రోజున గణేశుని ధ్యానం చేస్తూ ఆ యొక్క పార్వతీదేవి విష్ణుమూర్తిని కొలిచిన సందర్భంలో విష్ణుదేవుడే బాల గణపతిగా ఉయ్యాలలో ప్రత్యక్షమైనటువంటి గణేశ పురాణాంతర్గత కథను మనం గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, సాక్షాత్తు విష్ణుదేవుడే గణపతి ఆకృతి ఇక్కడ వచ్చాడు స్వామివారు అని. అందుచేత ఈ యొక్క మార్గశిర శుద్ధ చవితి నాడు గణపతిని ఆరాధన చేయటం వలన సర్వ విధములైనటువంటి సంపత్తులను, అనేక రంగాలలో అభివృద్ధిని కూడాను మనకు ఆ విష్ణు గణపతి ప్రసాదింప తత్వం ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున పాయసాన్నం, కొబ్బరికాయ నివేదన చేయడం కూడా చాలా మంచిది. విష్ణుమూర్తికి పాయసాన్నంతో పాటు కొబ్బరికాయను కూడా నివేదన చేసి
10 మందికి గనక పంచిపెట్టినట్లయితే నవగ్రహ దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. అంటే గ్రహచార గతుల రీత్యా సంభవించేటువంటి ఎటువంటి ఉపద్రవాలనైనా సరే మనం రక్షింపజేసుకోవడానికి ఈ చిన్ని విధి విధానాన్ని పాటిస్తే ఆ దోషాల నుంచి మనం బయటపడతాం. అదృష్టం అనేటువంటిది మనం కలిగింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అన్నమాట. సర్వే జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ్వరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:40 తిథి చవితి రాత్రి 8 వరకు, నక్షత్రం శ్రవణం తెల్లవారుజామున 4:36 వరకు, వర్జం ఉదయం 10:06 నుంచి 11:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:42 నుంచి 8:10 వరకు, అమృతకాలం సాయంకాలం 6:59 నుంచి 8:27 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకొరకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:50. నేటి విశేషాలు: వర చతుర్థి, అలాగనే ధనుస్ సంక్రమణం, సంక్రమణ ప్రయుక్తమైన పుణ్యకాలం మధ్యాహ్నం 3:55 నుంచి సూర్యాస్తమయ సమయం అంటే 5:40 వరకు. ఈ సంక్రమణ పుణ్యకాలం ఉంది. ఆ సమయంలో పితృదేవతారాధన, దానాలు, నదీ స్నానం ఇవన్నీ కూడా అత్యుత్తమమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే దధిదానం కూడా చాలా మంచిది, పెరుగుదానం అన్నమాట. అలాగే ఈరోజు వర చతుర్థి, అలాగే కపర్ది గణపతి వ్రతం అనేటువంటి విశేషాలు ఉన్నాయి. మనం గణపతికి పూజ చేయాలి ఈరోజు. అది చేసినప్పుడు నైవేద్యంగా వాడేటువంటిది తెల్ల నువ్వులతో చేసినటువంటి చిమ్మిలి, 21 చిమ్మిలి ఉండలు నైవేద్యానికి, 21 చిమ్మిలి ఉండలు వాయనానికి సమర్పిస్తూ ఈ వ్రతాన్ని చేసిన దాని వలన వరములు అంటే ఏమిటంటే ఉత్తమమైన పదార్థములు మాత్రమే మనకు చేరేలాగా, ఉత్తమమైన వాటిని ఎంచుకునే మానసిక శక్తి సిద్ధించేలాగా భగవంతుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. తద్వారా మనకు ఏ వస్తువు కూడా మనసుకు క్లేశాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఏ వస్తువు అయితే మన దగ్గరికి చేరిందో అది నాసిరకం సరికైనట్లయితే మనకు క్లేశాన్ని ఇస్తుంది. అంటే చూసినప్పుడల్లా బాధ కలుగుతుంటుంది అనమాట, బాధ కొనుక్కున్నట్టు. ఆ రకమైన స్థితి లేకుండా శ్రేష్టమైన వస్తు సముదాయం వచ్చేటట్లుగా ఉపకరిస్తుంది. నేటి ఆణిమత్యాలు. క్రమశిక్షణ లేని వ్యక్తి జీవితంలో ఏమీ సాధించలేడు. సత్యమన్న మాట పర్యాయపదంగా భగవంతుడికే అన్వయం అవుతుంది. ఆ సత్యం ఒక్కటే మిగిలిపోయింది. సత్యమేవీశ్వరోలోకి సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు అయోధ్యకాండలో. అటువంటి సత్యమన్న ఒక్క పాదం మీదే ధర్మదేవత నడుస్తోంది. ఆ ఆవు భూమి చూసి బాధపడింది. ఎందుకని అంటే ధర్మం
ఎంత గొప్పగా ఉంటే భూమి అంత సంతోషంగా ఉంటుంది. భూమికి భౌతికమైన బరువు ఉండదు. ఎన్ని ప్రాణులు పుట్టనివ్వండి, ఎంత ఐశ్వర్యము పెరగనివ్వండి, భూమికి బరువు ఉండదు. భూమికి బరువు ఎప్పుడు అంటే పాపము పెరిగిపోతే భూమికి బరువు. పాపం అంటే ఈశ్వరుడు వద్దన్న పని చేయడం. అయినప్పుడు మరి భూమికి భారం ఎక్కువైపోయింది. అది ఎవరికి చెప్పాలి? శ్రీ మహావిష్ణువుకి చెప్పాలి. స్థితికర్త, ధర్మ సంస్థాపకుడు, ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యము ఆయన భుజస్కంధముల మీద ఉంది. గోరూపంలో పిలిస్తే తొందరగా పలుకుతాడని ఆమె గోరూపాన్ని పొందింది. ధర్మదేవత వృషభ రూపాన్ని పొందాడు. గోవు ధర్మదేవతతో మాట్లాడుతూ ధర్మం పాడైపోతే ఎవరో ఒక్కళ్ళకే ఇబ్బంది అని అనుకోకూడదు. ధర్మం పాడైపోతే ధర్మం గురించి చెప్పేవాడు ఎవరికో ఇబ్బంది, ధర్మం పాడైపోతే సమాజంలో ఎవరో కొంతమందికి ఇబ్బంది కాదు. ధర్మం పోతే ఎంతమందికి ఇబ్బందో భూమి చెప్పింది. అందుకే అది భాగవతం యొక్క గొప్పతనం. ప్రారంభంలోనే ధర్మదేవతతో మాట్లాడుతూ నువ్వు ఇలా ఒంటి పాదం మీద ఉంటే ఎంతమందికి ఇబ్బంది వస్తుందో తెలుసా? దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, ధీయుతులకు, గోవులకు బాధ ఎనచు కుందెదననగా అంది భూమాత. నేను ఏడుస్తున్నది నా గురించి కాదు. ధర్మం పోతే దేశంలో ఎంతమంది బాధపడతారు అంటే మొట్టమొదట దేవతలకు. ఇంట్లో దేవతలకి పూజ ఉండదు, దేవతలకి నైవేద్యం ఉండదు. నైవేద్యం ఎందుకు పెట్టాలండి? నదిలో స్నానం ఎందుకు చేయాలండి? ఈ కర్మలు ఎందుకు చెయ్యాలండి? ఇవన్నీ మానేస్తే పోదా అన్న విపరీతవాదములు వీళ్ళు ఊంచుకుంటాయి. ఈ మాట భాగవతంలో చెప్పింది భూదేవత. కాబట్టి దేవతలకు, అలాగే ఋషులకు, మనకి ఋషి రుణం ఉంది. ఋషులు మనమందరం చదువుకుని ధర్మమునందు అనురక్తి కల్పించుకొని అనుష్ఠానం చెయ్యాలి అని రామాయణ భారత భాగవతాది గ్రంథములను ఇచ్చారు. ఏ ప్రవచనం ప్రారంభం చేసినా వ్యాస వాల్మీక మహర్షులకు నమస్కారం చేయకుండా చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే ఒక రోజు అంటే సూర్యుడు చంద్రుడు, పగటిపూట సూర్యకాంతి, రాత్రిపూట చంద్రకాంతి రెండూ కలిస్తే ఒక రోజు. అలాగే భారతం, భాగవతం ఈ రెండిటిని ఇచ్చినటువంటి మహానుభావుడు వ్యాస మహర్షి. చంద్రవంశాన్నంతటినీ చెప్పాడు. సూర్యవంశాన్ని, రామాయణాన్ని, రామకథని వాల్మీకి మహర్షి చెప్పారు. అందుకే సూర్యచంద్ర వంశములను రెండిటినీ చెప్పి వాంగ్మయాన్ని పరిపూర్ణం చేసి వ్యాసో నారాయణ స్వయం, సాక్షాత్తు నారాయణుడు వ్యాసుడై వేద విభాగం చేసి లోకోద్ధరణం కావించి వాంగ్మయాన్ని అందించాడు. కాబట్టి అటువంటి వ్యాస వాల్మీక మహర్షుల యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసం వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తారు. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు అంటే భూమికి, నీకు ధర్మదేవతకి, అలాగే ధీయుతులకు, బుద్ధి కలిగిన వారు అటువంటి పరిస్థితిని చూసి బాధపడతారయ్యయ్యో, సమాజమునందు ధర్మము క్షీణించిపోతే, ఈశ్వరానుగ్రహము తొలగిపోతే సమాజము ఎలా పరిఢవిల్లుతుంది, ఎలా రక్షణ కలుగుతుంది అని బాధపడతారు. అందుకని ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, అన్ని ఆశ్రమముల వారికి ఇబ్బందే. బ్రహ్మచర్యంలో ఉన్నవాడికి, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి, వానప్రస్థుకి, సన్యాసికి అందరికీ ఇబ్బందే. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏది అందాలో అది అందితే వాడి మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఆశ్రమంలో ఉన్నవాడికి ఏది అందాలన్న దాని మీద ఏ విచక్షణ ఉండదు, ఎవరికి ఏదైనా అందుతుంది. అప్పుడు ఆశ్రమములు భద్రంగా ఎలా ఉంటాయి? నానావర్ణాశ్రమములకు, గోవులకు, గోవు, ఎద్దు ఈ రెండు ధర్మచక్రం తిరగడానికి ప్రధాన కారణం. ఎద్దు భూమిని దున్నుతుంది, దున్నడం చేత అన్నం వస్తుంది. ఆ అన్నంలోకి ఆవు పాలలోంచి వచ్చినటువంటి నీతిని కలిపి హోమం చేస్తారు. హోమం చేస్తే మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో దశమస్కంధంలో.
యజ్ఞం చేస్తే యజ్ఞము వలన దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే వర్షం పడుతుంది. వర్షం పడితే శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్న ప్రాణులు 4 కాళ్ళున్న ప్రాణులు సంతోషపడతాయి. కానీ ఆ గోవులకు క్షేమం ఉండదు, ఆ గోవుల పట్ల ఆరాధనా భావం ఉండదు. కాబట్టి నానావర్ణాశ్రమములకు గోవులకు బాధ ఎనచుకుందెదననగా ఇంతమంది బాధపడతారు. ధర్మము తొలగిపోతే అది ఎవరో కొంతమందికి మాత్రమే కష్టము అని అనడానికి వీల్లేదు. సమాజంలో ఉన్న సమస్త ప్రాణులు బాధపడడానికి ధర్మం పోవడమే కారణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జయచ్చేనుడు నవ్వుతూ దానిని ఒక క్షురప్రంతో అంటే అర్ధచంద్రబాణంతో ఖండించాడు. అప్పుడు శతానికుడు తన సోదరుడి ధనస్సు విరిగిపోవటం చూసి పెద్దగా సింహనాదం చేస్తూ అక్కడికి వచ్చాడు. వేగంగా 10 బాణాలను ప్రయోగించి జయచ్చేనుడి గాయపరిచి గర్జించాడు. ఒక తీవ్రమైన బాణంతో జయచ్చేనుడి ఛాతిపై కొట్టాడు. శతానికుడు అలా విజృంభించగా జయచ్చేనుడి పక్కనే ఉన్నటువంటి దుష్కర్ణుడు కోపించి శతానికుడు విల్లును విరగ్గొట్టాడు. శతానికుడు మరొక గొప్ప విల్లును పట్టుకొని భయంకరమైన బాణాలంతా ప్రయోగించాడు. జయచ్చేనుడు ముందే దుష్కర్ణుడికి నిలబడు అని అర్థగించారు. పదునైన బాణాలను వర్షించాడు. ఒక బాణంతో అతడి విల్లును ఖండించాడు. 2 బాణాలతో సూతుణ్ణి వధించాడు. వెంటనే 7 బాణాలను ప్రయోగించి దుష్కర్ణుడికి తీవ్రంగా గాయపరిచాడు. శతానికుడు దుష్కర్ణుడి గుర్రాలపై 12 బాణాలను ప్రయోగించి వధించాడు. వెంటనే ఒక బల్లాన్ని ప్రయోగించి దుష్కర్ణుడి హృదయం మీద కొట్టాడు, పెద్ద బల్లం. అప్పుడు దుష్కర్ణుడు నేలపై పడిపోయాడు. దుష్కర్ణుడు అలా తీవ్రంగా గాయపడటాన్ని చూసి 5 వీరులు శతానికుడిని చుట్టుముట్టారు. బాణాలు వర్షిస్తూ శతానికుడిని కప్పేశారు. అది చూసి 5 కేకేయ సోదరులు కోపించి యుద్ధానికి దిగారు. వారిని చూసి నీ పుత్రులు ఆ వీరులను ఎదిరించారు. దుర్ముఖుడు, దుర్జయుడు, దుర్మర్షుడు, శత్రుంజయుడు, శత్రుసముడు అనేటువంటి నీ పుత్రులు కోపించి ఒక్కటై నిలిచి కేకేయ సోదరులతో యుద్ధానికి దిగారు. సూర్యాస్తమయం అయ్యే ఒక ముహూర్తం ముందు అంతవరకు వారు పరమ దారుణంగా యుద్ధం చేస్తున్నారు. అప్పుడు రణభూమిలో వేల కొద్ది రతికులు ఆశ్వీకులు నేలపై చల్లా చెదురుగా పడి అది చూసి భీష్ముడు కోపించాడు. చల్లా చెదరై పడ్డారు అందరూ కూడా. బాణాలను ప్రయోగించి ఆ మహావీరులు సేనను నాశనం చేశాడు. ఆయన ఉన్నాడే ఆ భీష్ముడు, ఎక్కడ వదలడు, ఎక్కడేం జరుగుతుందో అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. వెంటనే పాంచాల సేనలపై బాణాలు ప్రయోగించి వారిని కూడా యముడి ఇంటికి పంపించాడు. చాలామందిని పంపించాడు. ఇలా భీష్ముడు పాండవ సేనను ఛేదించాడు. తన సేనలను ఉపసంహరించుకొని శిబిరానికి వెళ్ళాడు. మరోవైపున భీముడు, దుష్టద్యుమ్నుడు కూడా పదునైన బాణాలను ప్రయోగించి కౌరవ సేనలు నాశనం చేశారు. ధర్మరాజు వారిని చూసి ఆనందించాడు. వారి శిరస్సుపై ముద్దు పెట్టుకొని తన శిబిరానికి వెళ్ళాడు. ఇంకొక వైపున అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయంతో కౌరవ సేనను బాణాలతో కొట్టి వాళ్ళందరినీ కూడా పాలుద్రోడాడు. తన సైన్యంతో కలిసి శిబిరానికి వెళ్ళాడు. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 80వ అధ్యాయం 7వ రోజు. ఇప్పటికి 7వ రోజుకు వచ్చాం మనం. ఈ 7వ రోజు కొంచెం తీవ్రంగా ఉంటుంది. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, శూరులు ఒకరికొకరు కీడు చేసుకొని రక్తంతో తడిసి గాయపడిన శరీరాలతో తమ తమ శిబిరాలకు వెళ్ళారు. విశ్రాంతి తీసుకున్నారు. వారు ఒకరికొకరు అభినందించుకున్నారు. కవచాలు ధరించి మళ్ళీ యుద్ధం చేయాలనే ఆసక్తితో కనిపించారు. అయింది, రాత్రి అయిపోయింది. అప్పుడు దుర్యోధనుడు ఒళ్ళంతా కారుతున్న రక్తంతో తడిసి ఉన్న భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ,
మన సేనలు భయంకరమైనవి, రౌద్ర రూపాన్ని ధరించి ఉన్నాయి, చక్కగా వ్యూహంగా నిలిచి ఉన్నాయి, వివిధ ధ్వజాలు కలిగి ఉన్నాయి. అయినా పాండవులు మన వ్యూహాన్ని చీల్చివేశారు. మన సేనలోకి వేగంగా వచ్చేస్తున్నారు. వాళ్ళ వ్యూహం చీల్చలేకపోతున్నాం. సులభంగా మన సైన్యాన్ని చంపి బాధించి వెళ్ళిపోతున్నారు. ప్రతిదినం అట్లే జరుగుతుంది. మన వాళ్ళంతా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. యుద్ధంలో అందరినీ మోహానికి గురి చేసి కీర్తిని పొందుతున్నారు. భీమసేనుడైతే వజ్రం వంటి మకర వ్యూహాన్ని చీల్చి లోపలికి ప్రవేశించాడు. మకర వ్యూహం చీల్చటం అంటే ఏమిటి? ఆయనకి మాత్రమే అయింది. అది చీల్చేశాడు. ప్రాణాంతకమైన బాణాలను ప్రయోగించాడు. నాతో యుద్ధం చేసి నన్ను చంపినంత పని చేశాడు. కోపించిన భీముణ్ణి చూడటంతోనే నేను భయంతో మూర్ఛపోయాను. ఓ పితామహ, ఈరోజు నాకు శాంతి లేదు. నీ అనుగ్రహంతోనే నేను పాండవులను చంపి విజయాన్ని పొందాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు కలత చెందలేదు. దుర్యోధనుడు కోపంగా ఉన్నాడని గ్రహించి నవ్వుతూ ఇలా అన్నాడు. ఓ రాజకుమారా, నేను తీవ్రంగా ప్రయత్నం చేసి శత్రుసేనలోకి ప్రవేశించి నీకు అన్ని విధాలా విజయాన్ని కలిగించాలి అనుకుంటున్నాను. నీకు సుఖాన్ని కలిగించాలని భావిస్తున్నాను. నన్ను నేను దాచుకోకుండా నీకోసం శ్రమిస్తాను. పాండవులకు సహాయంగా ఉన్న వీరులతో చాలామంది మహారథులు ఉన్నారు, శూరులు, అస్త్రవిద్యా నిపుణులు ఉన్నారు. వారు అలసటను జయించి క్రోధం అనే విషాన్ని కక్కుతూ ఉన్నారు. ఇక పాండవులు ప్రచండ పరాక్రములు, నీకు బద్ధ శత్రువులు. వారిని గెలవటం అంత తేలిక కాదయ్యా. ఓ వీరా, నీ కోసం నేనున్నాను. నా ప్రాణాలను పణంగా పెట్టి వారి సేనలతో యుద్ధం చేస్తాను. నీకోసం చేసే యుద్ధంలో నాకిప్పుడు బ్రతుకు మీద ఆశ లేదయ్యా. కనుక నా రక్షణ అంత ముఖ్యం కాదు. నేను నీకోసం భయంకరమైన దేవదానవులైనా దహించి వేస్తాను. ఇక నాకు శత్రుసేన ఎంతటిది నాకు లెక్కలోకి రాదు. నేను పాండవులతో యుద్ధం చేస్తాను, నీకు సంతోషాన్ని కలిగిస్తానన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడి మనస్సు సంతోషించింది. భీష్ముడు లేకపోతే యుద్ధమే చేసేవాళ్ళు కాదు వీళ్ళు. అంతగా చేస్తున్నాడు భీష్ముడు. ఎక్కడ వీక్ అయితే అక్కడ పరిగెత్తుకొని వస్తున్నాడు భీష్ముడు. అటాటు తిరుగుతున్నాడు అని చెప్పటం వెంటనే బయలుదేరండి అని సకల సేనలను ఆజ్ఞాపించాడు. వారు రణభూమిలోకి ప్రవేశించాయి అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 81వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు. మహారాజా, నీ కుమారుడు చింతలో కుమిలిపోతూ ఉండటాన్ని భీష్ముడు గమనించాడు. అతడికి ఆనందాన్ని కలిగిస్తూ ఇలా అన్నాడు. ఓ రాజా, నేను, ద్రోణుడు, శల్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, వికర్ణుడు, శకుని, అవంతి దేశీయులైన విందాను విందులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. చూసారా, ఈ రత్నాల్లో ఒకటి పడిపోలేదు. అన్నీ గాయమైంది కానీ ఎవరూ పడిపోలే. తన సేనతో కలిసి బాక్లీకుడు, సుశర్మ, మగధుడు, కోసల దేశాధిపతి బృహద్బలుడు, చిత్రసేనుడు, 20 ఏనుగులు, వేల కొలది రథాలు, గుర్రపురవతులతో కూడిన అశ్వాలు, వివిధ ఆయుధాలను పట్టిన నానాదేశాల శూరులు, పదాతి దళాలు నీకోసమని యుద్ధం చేయడానికి సిద్ధంగా. అంత కొత్త వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు కదా. ఎక్కడో అంటే వాళ్ళ వరుస వచ్చింది. ఇంకా ఇట్లా ఉన్నారు. ఉడుకుడుకు రక్తం వాళ్ళది. వాళ్ళందరినీ చూపించాడు. చూడు ఎంత అద్భుతంగా వచ్చారో. చాలా సంతోషమైంది. వీరే కాదు, ఇంకా చాలామంది నీ కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా కొత్త వాళ్ళు, ఇప్పుడే ప్రవేశించారు. దేవతలంతా వచ్చినా కూడా వారిని మీరు గెలవగలరు అని నా భావం అని ఊరికే అట్లా అంటున్నాడు. అయితే నేను ఇప్పుడు నీకు మంచి మాటనే చెప్పాలి కనుక చెబుతున్నాను విను. ఇంద్రుడితో సహా దేవతలంతా వచ్చిన పాండవులను గెలవలేరయ్యా. వాసుదేవ సహాయాశ్చ మహేంద్ర సమవిక్రమాః
సర్వథాహం తు రాజేంద్ర కరిష్యే వచనం తవ. ఇంతవరకు ఇదన్నీ చూపించి మనమే గెలుస్తాము అట్లా అని, అయ్యా నువ్వు మనమంతా గెలుచలేమయ్యా అంటున్నాడు. వారు ఇంద్రుడి వంటి పరాక్రమ గలవారు. వారికి వాసుదేవుడు సహాయకుడుగా ఉన్నాడు తెలుసా. అయినా నేను నీ మాటను పాటిస్తున్నాను. నీ ఉప్పుని తిన్నాను కదా, అందుకని మాట్లాడటానికి వీల్లేదు. రెండవది, శంతను నుంచి నీ రాజ్యమే నేను రక్షించుకొని వస్తున్నాను కదా, లేకపోతే నేను వాసుదేవుడి తట్టు వెళ్ళకోకుండా ఉండేవాడిని కదా. యుద్ధంలో నేనైనా పాండవులపై గెలుస్తాను, లేదా పాండవులనైనా నన్ను గెలుస్తారు అని చెప్పి భీష్ముడు విశల్యకరిణి అనే శక్తిగల ఓషధిని దుర్యోధనుడికి ఇచ్చాడు. దానితో దుర్యోధనుడి గాయాల ప్రభావం తగ్గిపోయింది. ఒక విచిత్రమైన ఔషధి, అది ఇప్పటికీ ఎక్కడో ఉందంటారు, కానీ అది కనపడదు. భీష్ముడు ప్రభాత కాలంలో వ్యూహాలను చక్కగా నిర్మించగల సామర్థ్యం గలవాడు. ఆయన స్వయంగా కౌరవ సేనను నడిపించాడు. మండల వ్యూహాన్ని రచించాడు. ఈరోజు మండల వ్యూహం. ఆ వ్యూహం ఏనుగులతోనూ కాలబలంతోనూ ప్రముఖులైన యోధులతోనూ నిండి ఉంది. అన్ని కొత్త ఏనుగులు, ఎన్నో వేల రథాలు దాని చుట్టూ నిలబడ్డాయి. రథాలు కొత్తవే. ఆ వ్యూహాలలో ప్రతి ఏనుగు వెనుక 7 రథాలు, ప్రతి రథం వెనుక 7 గుర్రాలు ఉన్నాయి. ప్రతి గుర్రం వెనుక 10 మంది ధనుర్ధారులు ఉన్నారు. ఇటువంటి కొత్త కొత్తవి ఇంకా దండిగున్నాయి. ఇంకా 17, 18 ఉన్నాయి. ఇంతటితోనే అయిపోలేదు. ప్రతి విలుకాడి వెనుక 10 మంది సైనికులు కత్తిని డాలను ధరించున్నారు. ఈ విధంగా పద్మవ్యూహం ఆ మహారథులతో వ్యూహంగా పన్నిన నీ సేన భీష్ముడితో రక్షించబడుతోంది. యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. పద్మవ్యూహం 10,000 గుర్రాలు, 10,000 ఏనుగులు, 10,000 రథాలతో కలిసి చిత్రసేనుడి మొదలైన నీ కుమారులు కవచాలు ధరించి భీష్ముడికి రక్షణగా నిలబడ్డారు. రాజులందరూ కూడా కవచాలు ధరించి భీష్ముడిని రక్షిస్తూ యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. దుర్యోధనుడు కవచాన్ని ధరించున్నాడు. రథంపై నిలబడి ఇంద్రుడిలాగా శోభించాడు. అప్పుడు నీ సేనలో నుండి పెద్ద రథఘోష వాద్యధ్వని గొప్పగా చెలరేగింది. ఇంకా ప్రారంభం ఉత్సాహం. అప్పుడు యుద్ధభూమిలో భీష్ముడు సేనలతో పశ్చిమాభిముఖంగా వ్యూహాన్ని పన్నాడు. ఆ మహావ్యూహాన్ని మండల రూపంతో ఉంది. భేదించటానికి వీలు లేకుండా ఉంది. శత్రువులను నాశనం చేస్తుంది. ఆ వ్యూహము రణభూమిలో అన్ని వైపుల నుండి అందంగా ఉంది. అది పరమ దుర్జయంగా ఉంది. చూడటానికి అందంగా ఉంది, దుర్జయంగా ఉంది. దాన్ని చూసి ధర్మరాజు వజ్రవ్యూహాన్ని పన్నాడు. అంటే దానికి విరుద్ధమైంది వజ్రవ్యూహం. ఆ విధంగా సేనల వ్యూహ రచన ముగిసింది. కొంత సమయం ఇస్తారు, రచనలు చేసుకోవటానికి సమయం ఇచ్చారు. తర్వాత అందరూ తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. ద్రోణుడు విరాటుడి మీద, అశ్వత్థామ శిఖండి మీద దాడి చేశారు. దుర్యోధనుడు దుష్టద్యుమ్నుడి మీదికి వెళ్ళారు. నకులుడు సహదేవుడు శల్యుడి మీదికి ఊరికారు. విందానువిందులు ఐరావంతుని మీదికి దాడి చేశారు. కౌరవపక్షంలోని రాజులందరూ అర్జునుడికి ఎదిరించారు. యుద్ధభూమిలో భీముడు దూసుకొని పోతున్నటువంటి కృతవర్మను అడ్డగించాడు. అభిమన్యుడు, నీ కొడుకులైన చిత్రసేనుడు, వికర్ణుడు దుర్మర్షులతో యుద్ధానికి దిగారు. భగదత్తుడు మదపటేనుగుపై దాడి చేసినట్టుగా రాక్షసుడైన ఘటోద్గజుడిని ఎదిరించాడు. అలంబుష రాక్షసుడు కోపించి సాత్యకిని ఆయన సేనను ఎదిరించాడు. భూరిశ్రవుడు దృష్టకేతువులతో పోరాడాడు. శృతాయు మహారాజుతో ధర్మరాజు యుద్ధం చేశాడు. కురుపుడితో చేకితానుడు పోరాడాడు. మిగిలిన వారందరూ ఎంతో కష్టపడుతూ భీష్ముడిని ఎదిరించారు. మరో ప్రక్క కౌరవ సేనలన్నీ శక్తులను, తోమరాలను, నారాచాలను, గదలను, పరిఘలను పట్టుకొని అర్జునుడిని చుట్టుముట్టారు.
అప్పుడు అర్జునుడు తీవ్రంగా కోపించి కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, భీష్ముడు గొప్ప వ్యూహవేత్త, మహాత్ముడు. ఈ యుద్ధభూమిలో ధృతరాష్ట్ర కుమారులను రక్షించాలని వ్యూహాత్మకంగా చక్కని వ్యూహాన్ని పన్నాడు. దాన్ని చూడు, వారందరూ కవచాలు ధరించున్నారు. త్రిగర్తరాజు సోదరులతో కలిసి భీష్ముడు నిలబడి ఉన్నాడు. ఆయన్ను చూడు, ఓ జనార్దన, ఈ యుద్ధభూమిలో నాతో యుద్ధం చేయాలి అనుకుంటున్న వీరందరినీ నువ్వు చూస్తూ ఉండగానే ఈరోజే నేను సంహరిస్తానన్నాడు. అర్జునుడు వింటినారిని తాకాడు. రాజులందరిపై అనేక బాణాలను ప్రయోగించాడు. వారు కూడా అర్జునుడిని బాణవర్షంతో ముంచెత్తారు. కృష్ణార్జునుడి బాణాలతో కప్పబడి పోయారు. వారిని చూసి నీ సేనలో పెద్ద ఆహాకారం పుట్టింది. ఆ స్థితిలో ఉన్న కృష్ణార్జునులను చూసి దేవతలు, దేవర్షులు, గంధర్వులు, నాగులు ఎంతో ఆశ్చర్యాన్ని పొందారు. అప్పుడు అర్జునుడు కోపించి ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో అర్జునుడు చూపించిన పరాక్రమం అత్యద్భుతంగా ఉంది. శత్రువులు కురిపించిన బాణాలను అర్జునుడు తన బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడు. అలాగే అర్జునుడి బాణాలతో అక్కడ గాయపడని వాడు ఏ ఒక్కడూ లేడు. ఆ వ్యూహంలో ఉండిన వాళ్ళంతా సగమంతా గాయపడ్డారు. వారు ఎంతో భయపడుతూ భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. ఇదేమిటి మాకు ఎట్లయిపోయింది అని. పాండవులు విజృంభించి మీద పడుతుంటే నీ సేన భగ్నమైపోయింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 82వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, యుద్ధభూమిలో యుద్ధం అద్భుతంగా సాగుతోంది. సుశర్మ అర్జునుడి చేతిలో ఓడిపోయి వెనుదిరిగాడు. ఇతర వీరులు కూడా భంగపడ్డాడు, ఓడిపోయారు. సముద్రంతో సమానమైన నీ సేన అర్జునుడికి భయపడి కలత చెందింది. అప్పుడు భీష్ముడు వేగంగా అర్జునుడిని ఎదిరించాడు. అర్జునుడి పరాక్రమాన్ని చూసి దుర్యోధనుడు తొందరగా వచ్చి రాజులతోనూ సుశర్మతోనూ ఇలా అన్నాడు, ఇదిగో ఈ కురుశ్రేష్ఠుడు, శంతనుడి పుత్రుడైన ఈ భీష్ముడు తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో ముందుకు దూసుకొని వెడుతున్న ఈ భరత వీరుణ్ణి మీరంతా సకల సేనలతోనూ రక్షించండి అన్నాడు. వారందరూ అలాగే అని అన్ని వైపుల నుండి భీష్ముడి దగ్గరికి వచ్చి రక్షించసాగారు. భీష్ముడు అర్జునుడిని ఎదిరించాడు. అర్జునుడు కూడా తన మీదకు వస్తున్నటువంటి భీష్ముడిని ఎదిరించారు. మహాశ్వేతాశ్వయుక్తేన భీమవానర కేతునా మఘత మేఘనాథేన రథేనాతి విరాజిత. అర్జునుడి రథానికి తెల్లని గుర్రాలున్నాయి. దానిపై భీకరమైన కపిధ్వజం ఉంది. అది పెద్దగా మేఘనాదం చేస్తుంది, గొప్పగా శోభిస్తుంది. అర్జునుడిని చూసి సమస్త సేనలు భీకరంగా ఆహాకారాలు చేశాయి. ఆ సమయంలో పగ్గాలు పట్టిన కృష్ణుడు కూడా మధ్యాహ్న సమయంలోని మార్తాండుడిలాగా వెలిగిపోతూ కనిపించాడు. అందుచేత కృష్ణుడిని రణభూమిలో ఎవరూ సరిగ్గా చూడలేకపోయారు. భీష్ముడు చుట్టూ త్రిగర్తల సోదరులతోనూ పుత్రులతోనూ ఇతర మహారథులతోనూ కలిసి నిలబడి యుద్ధానికి దిగారు. మరోవైపున ద్రోణుడు ఒక బాణాన్ని ప్రయోగించి విరాటుడిని గాయపరిచాడు. మరో బాణంతో అతడి ధ్వజాన్ని, ఇంకొక బాణంతో అతని వింటిని ముక్కలు చేశాడు. అప్పుడు విరాటుడు విరిగిన విల్లు విడిచిపెట్టాడు. వెంటనే మరో విల్లును తీసుకున్నాడు. సర్పాకారంలో ఉన్నవి, ప్రజ్వలిస్తూ ఉన్నవి, పాములాగా ఉన్నవి అయినటువంటి బాణాలు ప్రయోగించాడు. 3 బాణాలతో ద్రోణుని కొట్టాడు. మరో 4 బాణాలతో ఆయన గుర్రాలను గాయపరిచాడు. 1 బాణంతో ధ్వజాన్ని విరిచేశాడు. 5 బాణాలతో సారథిని కొట్టాడు. 1 బాణంతో వింటిని విరిచేశాడు. దాంతో ద్రోణుడు కోపించాడు. వంగిన కణుపులు గల 8 బాణాలను ప్రయోగించి విరాటుడి గుర్రాలను వధించాడు. 1 బాణంతో విరాటుడు సారథిని చంపేశాడు. అప్పుడు విరాటుడు తన రథం నుండి వేగంగా దిగి తన కుమారుడి రథం ఎక్కాడు. తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరూ బాణవృష్టిని తీవ్రంగా కురిపించి
ద్రోణుని వారించారు. అప్పుడు ద్రోణుడు ఒక పాము లాంటి బాణాన్ని వేగంగా శంకుడి మీదకు ప్రయోగించాడు. అది శంకుడి గుండెను బద్దలు చేసి నెత్తురు తాగింది. రణభూమిలో పడిపోయింది. శంకుడు ధనుర్బాణాలను విడిచిపెట్టి తండ్రి దగ్గరే అతను చూస్తూ ఉండగానే మరణించాడు. అలా కుమారుడు చనిపోవటాన్ని చూసి విరాటుడు ఎంతో దుఃఖించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.